వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాజేష్. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంచి వీడియోలతో ఇన్ఫర్మేటివ్ వీడియోతో వస్తున్నాను. అండ్ వైజాగ్‌లో ఏం జరుగుతుంది? ప్రతి ఒక్కరు అడుగుతున్నారనమాట. అన్న వైజాగ్ ఇష్యూ గురించి మాట్లాడండి. అసలు ఆశా గారి గురించి అండ్ భాను గారి గురించి ఏంటి మీరు వీడియో ఒక్కటి కూడా చేయలేదన్నారు. బట్ నేను వీడియో చేయాలంటే ఖచ్చితంగా దాని గురించి సెర్చ్ చేయాలి. ఖచ్చితంగా రీసెర్చ్ చేయాలి. వాళ్ళతో మాట్లాడాలి. ఇవన్నీ జరిగితేనే నేను ఖచ్చితంగా వీడియో చేస్తా. ఏదో వచ్చింది కదా అని చేసేస్తే వీడియో కాదు. సో, ఈ టాపిక్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను. ఎందుకంటే మన వైజాగ్‌లో చాలామంది ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఉన్నారు. చాలామంది గొప్ప ఆర్టిస్టులు ఉన్నారనమాట. వైజాగ్ నుండి చిన్న చిన్నగా టిక్‌టాక్ చేసుకుంటూ, షార్ట్ ఫిల్మ్ చేసుకుంటూ, ఇప్పుడు మూవీలు చేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారనమాట. వైజాగ్, శ్రీకాకుళం, విజయనగరం చూసుకుంటే టాప్ ఇన్‌ఫ్లుయెన్సర్స్ అందరూ కూడా అటువైపే ఉన్నారు. చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు, కష్టపడుతున్నారు. ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఇన్‌ఫ్లుయెన్సర్స్ మధ్యన చాలా విభేదాలొస్తున్నాయి. ఇది అయితే అక్కడ మనం ఫేస్ చేస్తుంది. ఒక అమ్మాయికి వీడియోలు ఎక్కువొచ్చేస్తే ఇంకొకరికి జెలస్. ఈళ్ళకి వీడియో వ్యూస్ వచ్చేస్తే వాళ్ళకి జెలస్. ఇలా ఎక్కువ జరుగుతుందనమాట. బట్ ఇదంతా సెపరేట్ మ్యాటర్. నేనైతే దాని గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. సో, భాను గారి గురించి అండ్ ఆశా బుర్రా వీళ్ళిద్దరి గురించి అయితే మనం మాట్లాడాలి. భాను గారైతే లాస్ట్ టైమ్ ఒక వీడియో పెట్టారు. సూసైడ్ చేసుకుంటున్నాను టాబ్లెట్ల మీద ఈ విషయం గురించి అయితే ఒక వీడియో పెట్టారు. బట్ నేనైతే ఆ వీడియో చూసిన తర్వాత, నేను వాళ్ళతో మాట్లాడిన తర్వాత, ఆశా గారి గురించి కూడా నేను రీసెర్చ్ చేశా. వీళ్ళిద్దరికీ పర్సనల్‌గా ఏదో పెద్ద గొడవలైతే ఏం లేవు. ఒక 5 ఇయర్స్ బ్యాక్ వీళ్ళిద్దరి మధ్యన ఏదో చిన్న మిస్‌అండర్‌స్టాండింగ్ అయితే వచ్చింది. చిన్న మిస్‌అండర్‌స్టాండింగ్ రావడం వల్ల అది అలా ఆటోమేటిక్‌గా ఒకరికొకరు నచ్చలేదంటే అది ఎప్పటికీ ఉంటది. ఆ తర్వాత వీళ్ళకొచ్చే ప్రాబ్లమ్స్ వల్ల ఏదో చేసుకుంటే అది వాళ్ళకి తగులుతది. వాళ్ళని మనం బ్లేమ్ చేయొచ్చు అనడం అయితే కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆశా బుర్రా గారి గురించి కూడా మనకు తెలుసు. ఒక మంచి ఇన్‌ఫ్లుయెన్సర్. ఒక మంచి మంచి వీడియోలు చేస్తారు. సో, అంటే ఫ్యామిలీ వుమెన్ అయ్యుండి వాళ్ళు చేసే కంటెంట్ మీద వాళ్ళకి చాలా జాగ్రత్త ఉంటది. భాను గారికి కావచ్చు, ఆశా గారికి కావచ్చు, ఒక చాలా క్లారిటీ ఉన్న వీడియోలే చేస్తారు. ఎందుకంటే సమాజంలో ఉన్నాం. ఇప్పుడు ఇలా ఇక్కడొచ్చిన ప్రాబ్లమ్ ఏంటంటే ఈవిడ సూసైడ్ అటెంప్ట్ చేసుకున్న తర్వాత ఆ మ్యాటర్ అంతా కూడా ఆశా గారి మీద వెళ్ళిందనమాట. ఇటు సైడ్ నుండి నేను లత గారికి వైజాగ్ లతక్క గారికి కాల్ చేశా. లత గారితో మాట్లాడా. అసలు ఏం జరుగుతుంది? ఎందుకు ఇలా చేసుకున్నారు అని. ఆవిడ వెర్షన్ చెప్పారనమాట. భాను గారు వారి వెర్షన్ చెప్తున్నారు. బట్ ఇక్కడ జరిగిన సిట్యుయేషన్ ఏంటంటే, ఇది జరుగుతున్న క్రమంలో వాళ్ళ హస్బెండ్ అయితే ఎవరైతే ఉన్నారో ఆయన ఒక ఛానల్‌లోకి వచ్చి మాట్లాడడం జరిగింది. ఇలా నాకు అన్యాయం జరుగుతుంది. నాకు భాను వల్ల నేను మనశ్శాంతిగా ఉండలేకపోతున్నా. ఆవిడ చేసిన తప్పులు, ఆవిడ చేస్తున్నవి అని చాలా వరకు కంటెంట్ ఇచ్చుకుంటూ చెప్పుకుంటూ వెళ్ళడం జరిగింది. మరి ఆయన ఇన్ని రోజులు ఎందుకు బయటికి రాలేదు? అసలు ఇప్పుడే అంటే ఈ సిట్యుయేషన్ జరిగిన తర్వాత ఆయన రావడానికి రీజన్ ఏంటి? అండ్ ఆ అమ్మాయి అంత ప్రెషర్‌లో ఉండి సూసైడ్ చేసుకోని ఆ స్టేజ్‌కి వెళ్ళడానికి కారణం ఏంటి? బయటున్న సోషల్ మీడియానా? లేకపోతే ఫ్యామిలీ ప్రాబ్లమ్సా? ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అంటే చాలా రోజులుగా వీళ్ళిద్దరి మధ్యన చాలా విభేదాలు జరుగుతున్నాయి. హస్బెండ్ అండ్ వైఫ్ మధ్యన. ఎప్పుడు హస్బెండ్ అండ్ వైఫ్ మధ్యన వచ్చేవి ఎక్కువగా వాళ్ళే సెట్ ఔట్ చేసుకోవాలి. లేదు అంటే కోర్టుల వరకు వెళ్ళడమే మంచిది. ఎందుకంటే సోషల్ మీడియాలో పెట్టుకోవడం వల్ల వాళ్ళకి నష్టమే తప్ప ఏమీ లాభం ఉండట్లేదు. ఎండ్ ఆఫ్ ది డే మళ్ళీ కోర్టు వరకే వెళ్తుందనమాట. వీళ్ళ హస్బెండ్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన వెర్షన్ అయితే కొన్ని వీడియోస్ చెప్పినారు. ఆయన వెర్షన్ అయితే విన్నాం. ఆయన ఎలా అంటున్నారంటే చాలామంది మా మా ఇంట్లోనే ఉంటున్నారు. వాళ్ళందరూ అక్క అనుకుంటూ కొంతమంది ఉంటున్నారు. కొంతమంది ఏ సంబంధం చెప్పట్లేదు. ఈవిడ్ని మౌలు చేశారు అని ఆయన వెర్షన్‌లో ఆయన చెప్పుకుంటూ జరిగింది. బట్ ఈవిడ వెర్షన్ ఏం చెప్తున్నారంటే, నాకంటూ ఉన్న కొంతమంది ఫ్రెండ్స్ సో కష్టాల్లోనైనా, సుఖాల్లోనైనా ఎప్పుడూ నాతో తోడుండే ఒక 4, 5 మెంబర్స్ అయితే నాతో ఉన్నారు. వాళ్ళు ఎప్పటికీ ఉంటున్నారు. ఈ టైంలో కూడా అంటే ఇలాంటి పీక్స్ టైంలో కూడా వాళ్ళు నాతో సపోర్ట్‌గా ఉంటున్నారు. అలాంటప్పుడు తప్పేంటి అని అంటున్నారనమాట. వీళ్ళిద్దరి మధ్యలోకి ఆశాలు ఎందుకు తీసుకొచ్చారో అనే డౌట్ అయితే చాలా మందికొచ్చింది. ఎందుకంటే వాళ్ళిద్దరికీ ఆ సోషల్ మీడియా పరంగా ఏవో చిన్న చిన్న క్రాసెస్ ఉండొచ్చు. కింద కామెంట్లు పెట్టుకోవచ్చు. వీళ్ళిద్దరూ అన్‌ఫాలోలు చేసుకుంటారు. అదంతా ఓకే. అది జస్ట్ ఆ సోషల్ మీడియా వరకు ఉంటేనే బెటర్. అది పర్సనలైజేషన్ ఏం చేసుకోకూడదు. ఎందుకంటే సోషల్ మీడియా అనేది చాలా పెద్దది. చాలా మంది నువ్వు ఈరోజు కంటెంట్ ఇస్తే నీకు ఫ్యాన్స్ అవుతారు. రేపు ఇంకోటి కంటెంట్ ఇస్తే వాడికి ఫాలోవర్స్ అవుతారు. బట్ మంచి కంటెంట్ ఎక్కడిస్తే వాళ్ళందరికీ ఎప్పుడూ ఆదరిస్తూనే ఉంటారు ఆడియన్స్.
దానివల్ల ఒకరోజు హైప్ వచ్చేసింది, ఒకరోజు డౌన్ వచ్చేసిందని ఫీల్ అయిపోవాల్సినంత అవసరం అయితే లేదు. బట్ సోషల్ మీడియాలో ఉంటూ సో ఇలాంటి వీడియోస్ గానీ, ఇలాంటి ప్రాబ్లమ్స్ గానీ, పర్సనల్ ప్రాబ్లమ్స్ అని ఎక్కువ డిస్టర్బెన్స్ అవుతున్నప్పుడు కొత్తగా వచ్చే ఫ్యామిలీ వుమెన్స్ ఉంటారు. నాకు తెలిసినంత వరకు ఎక్కువగా కంటెంట్ క్రియేటర్ ఫ్యామిలీ వుమెన్స్ ఎక్కువున్నారు. సో ఈ వైజాగ్‌లో గానీ, విజయనగరం గానీ, శ్రీకాకుళం గానీ ఎక్కువ చూసుకుంటే ఫ్యామిలీ వుమెన్స్ ఎక్కువగా ఈ కంటెంట్‌ని బాగా క్రియేట్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ డైలీ లైఫ్‌లో సో కొంతమంది కుకింగు, కొంతమంది శారీస్ కావచ్చు, కొంతమంది జ్యువెలరీస్ కావచ్చు, కొంతమంది వాళ్ళ లైఫ్ స్టైల్ కావచ్చు. ఇలా డిఫరెంట్‌గా ప్లాన్ చేసుకుంటూ ఇప్పుడిప్పుడే అంటే సోషల్ మీడియాలో మనం చూసుకుంటే ఒక లేడీసే అంటే జెంట్సే చేస్తారు, కొంతమందే చేస్తారని పర్టిక్యులర్‌గా ఒక టైంలో ఉండేది. ఇప్పుడు అమ్మాయిలు కూడా దానికి చేస్తున్నారు. అమ్మాయిలు కూడా మంచి కంటెంట్ క్రియేటర్‌లు అవుతున్నారు అని ఉంది. దాని తర్వాత ఫ్యామిలీ వుమెన్స్ అనమాట. సో వీళ్ళేంటంటే హస్బెండ్ దగ్గర వాళ్ళకి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి. హస్బెండ్ దగ్గర, అత్తమామల దగ్గర, పేరెంట్స్ దగ్గర ఇంతమంది దగ్గర పర్మిషన్ తీసుకుంటూ సోషల్ మీడియాలో ఒక మంచి కంటెంట్‌తో వెళ్ళడానికి చాలామంది అలాంటి వాళ్ళందరికీ కొంతమంది టాప్ ఇన్‌ఫ్లుయెన్సర్ అని ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా అరే! ఆళ్ళు అలా చేశారు కదా! మనం కూడా మంచిగా చేయాలనే ఒక ఇదైతే ఉండేది. బట్ ఇప్పుడెలా అయిపోతుందంటే ఫ్యామిలీస్ వరకు గొడవలు రావడం వల్ల వాళ్ళ ఫ్యామిలీల్లో కూడా అరే! వాళ్ళు అలా అవుతుండ్రు మీరు జాగ్రత్తగా ఉండండి. ఇలా చేయకూడదు, అలా చేయకూడదు అని డిస్టర్బెన్స్ వస్తున్నాయన్నమాట. సో మనం చేసే పని 10 మందికి మంచిగా ఉండాలి. వాళ్ళు నెక్స్ట్ చేసే జనరేషన్‌కి కూడా ఒరేయ్! మంచి వీడియోస్ చేస్తున్నారు అలా అన్నట్టు ఉండాలి గానీ, సో ఇలాంటి ప్రాబ్లమ్స్, ఇలాంటి ఇష్యూస్ మీరెక్కువ చేయడం వల్ల వాళ్ళకి కూడా నెక్స్ట్ వచ్చే వాళ్ళకి ప్రాబ్లమ్స్‌గా అవుతాయి. సో భానుగారైతే మాట్లాడడం అయితే జరిగింది. సో ఆవిడ కొన్ని సంవత్సరాల నుండి ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ అన్నీ ఆవిడ వెర్షన్‌లో ఆవిడ చెప్పారు. సో వాళ్ళ హస్బెండ్ అయితే ఆయన వెర్షన్ ఆయన అంటే చాలా పెయిన్‌ఫుల్‌గా చెప్పారు ఆయనైతే. బట్ ఆయన స్టోరీ విన్న ప్రతి ఒక్కరికి కూడా అరే! ఈ ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో కరెక్టే కదా! అన్నట్టు అనిపిస్తుంది. ఇంకో పాయింట్ ఆఫ్‌లో ఈవిడ ఎంత బాధపడుతుంది, పిల్లల కోసమైనా ఆలోచించాలి కదా! అనే ఒక పాయింట్ ఆఫ్ నుండి ఇటు ఇలా ఉంది. బట్ వీళ్ళిద్దరి మధ్యన గొడవకి ఆవిడని లాక్కిరావడం ఎందుకని సోషల్ మీడియాలో చాలామంది అంటున్నారు. బట్ కొంతమంది అరే! ఎప్పటికైనా మీ ఇద్దరు కలిసి ఉండాల్సిందే హస్బెండ్ అండ్ వైఫ్. దాన్నెందుకు పెద్ద ఇష్యూ చేసుకుంటాన్రు? మీ ఇద్దరు కలిసి ఉండండి. మీ ఇద్దరు సార్ట్ ఔట్ చేసుకోండి. సో అంటే ఎలా అంటే సోషల్ మీడియాలో కామెంట్లు ఎలా చూస్తానంటే, అక్క, బావ మీ ఇద్దరు కలిసి ఉండండి. అంటే ఓన్ చేసేసుకుంటారు ఒక్కొక్కళ్ళని అందరిని. అలాంటిది మనం ఉన్న ఫాలోవర్స్ కావచ్చు, మనం ఉన్న ఎంటర్‌టైన్‌మెంట్ వీళ్ళకి కావచ్చు. సో మనం మంచి కంటెంట్ ఇచ్చి ఒక గుడ్ పాజిటివ్ వైబ్‌లో ఎళ్ళాలి గానీ, సో ఇలా ఎందుకెళ్తున్నారో అసలు అర్థం అవ్వట్లేదు. బట్ నేను చాలా ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి. యాక్చువల్లీ భాను గారితో ఒక ఇంటర్వ్యూ కూడా ప్లాన్ చేశాను. సో ఖచ్చితంగా ఆ ఇంటర్వ్యూలో మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియో అయితే వస్తది మీ అందరికీ. అండ్ ఈ వీడియోని మీ అందరికీ నచ్చి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా ఆవిడ నెక్స్ట్ కాల్‌లో గాని తీసుకోవడం జరుగుతది. లేదంటే ఆవిడుండే ఇప్పుడు నెక్స్ట్ వచ్చే ఇంటర్వ్యూలో కూడా ఆవిడని క్వెషన్‌లు అడగడం అయితే జరుగుతది. ఒకసారి మీరు ఏమనుకుంటున్నారు? అయితే వైజాగ్ ఇన్‌ఫ్లుయెన్సర్స్ మంచి కంటెంట్ క్రియేటర్లు సో ఇప్పుడున్న ఇలాంటి గొడవలు రావడం వల్ల ఏమైనా డిస్టర్బెన్స్ అవుద్దనుకుంటున్నారా? అసలు మీరు ఎలాంటి క్వెషన్స్ అయితే అడుగుదాం అనుకుంటారో అవన్నీ అయితే నాకు ఒకసారి కామెంట్స్ చేయండి. లేదా నా పర్సనల్ యాంకర్ రాజేష్ అఫీషియల్ అని ఇన్‌స్టాగ్రామ్ ఉంటది. దానికైనా మీరు ఒకసారి పిన్ చేస్తే నేను ఖచ్చితంగా అవన్నీ తీసుకొని నెక్స్ట్ వాళ్ళని అడగడం, దాంటిని మనం లైవ్‌లోనే ఏమైనా సార్ట్ ఔట్ చేయడం కూడా చేద్దాం. ఒకసారి ఎందుకంటే ఇంత కష్టపడి వస్తే తప్ప అంత ఫాలోవర్స్ రాదు, అంత రీచ్ రాదు. ఈ టైంలో మీరు ఇలాంటివి పెట్టుకోవడం అది నిజంగా బాధాకరంగా ఉంది. సో ఫైనల్‌గా అయితే ఒకసారి దీనికొచ్చే కామెంట్స్ గాని, దీనికొచ్చే రీచ్ బట్టి నేను ఒకసారి నెక్స్ట్ వీడియో చెయ్యాలా వద్దా అని అయితే ఆలోచిస్తా. ఎందుకంటే వైజాగ్ గురించి మన సైడ్ ఆ వీడియోలు చేయాలంటే చాలా బాధగుంటుందనమాట. ఎందుకంటే ఒక్కోసారి వస్తున్న ఆ ఇన్‌ఫ్లుయెన్సర్‌లని లేకపోతే ఆ కంటెంట్ క్రియేటర్‌లని చూసి అబ్బా! హ్యాపీగా అనిపిస్తుంది. అరే! తెలుగులో మంచి కంటెంట్ దమ్మున్న కంటెంట్ క్రియేటర్‌లు వస్తున్నారని. ఒక్కోసారి ఇలాంటి సిట్యుయేషన్ జరిగిన తర్వాత బాధ అనిపిస్తుంది. అరే! ఇలా చేస్తున్నారేంటి ఇది. సో ఫైనల్‌గా మీరు చేసే కామెంట్‌లు బట్టి నెక్స్ట్ ఏంటి అనేది చెప్తా. మళ్ళీ అప్డేట్‌తో అయితే ఖచ్చితంగా వస్తా. అంతవరకు మా ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే. బై.